మీరు చెప్తుంటే ఇవన్నీ ఎంత ఇప్పుడు ఇది కదా హర్రర్. దెయ్యాలు భూతాల్లో ఏం హర్రర్ ఉంది? దెయ్యాలు భూతాలను ఊరికనే మనం జస్ట్ సప్రెస్ చేయడానికి పిల్లలకి ఏంటంటే బూచి అని నేర్పిస్తాం. ఏంటి అన్నం తినకపోతే దాన్ని ఆ బూచి అంటే ఏంటి అని పిల్లలు అడిగితే దానికి ఏం చెప్తామంటే బూచి అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అది కూడా లేదు. జెన్ జీ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ అవసరం కూడా లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక చేతికి మొబైల్ ఫోన్ ఇస్తే అన్నం తినేస్తున్నారు వాళ్ళు. అప్పుడు బూచి చీకట్లా అది ఉంటుంది. ఇప్పుడు చీకటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే సిటీ లాంటి ప్లేసుల్లో లేదు. సో అదంతా పోయింది. వాళ్ళకి అసలు దెయ్యం పగబడుతుంది, దెయ్యం వచ్చి చంపుద్ది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే దెయ్యం కూడా ఎప్పుడు చంపదు. దెయ్యం ఎప్పుడు కూడా ఇంకో మనిషిలోకి వచ్చి ఆ మనిషి ద్వారా చంపేటట్టుగానే సినిమా కథలు ఉంటాయి. సినిమా కథలు చెప్తున్నా. బట్ దెయ్యం చంపింది పలానా వాళ్ళని అనేది ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఒక్కటి కూడా లేదు. దెయ్యం అనే భావంతో మనం చచ్చిపోతాం. అతడిలో త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాసి ఉంటారు. అద్భుతం. లేదు, దయ్యం కంటే భయం చాలా ప్రమాదకరమైనది. ఆ కుర్రోడికి ఇది చొక్కాకి కొక్కి పట్టుకోగానే ఆ భయం కథను చచ్చిపోతాడు అంతే. ఆ దెయ్యం కాదు. సో దెయ్యం ఉందనే భావంతో భయంతో మనిషికి ఉండే మానసిక బలహీనత వల్ల మనిషికి ఏమైనా జరగచ్చు తప్ప ఈ రోజు దాకా దెయ్యం చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ దెయ్యం గురించి మాట్లాడతారు కానీ దెయ్యం చూసిన వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చూసారా ఎప్పుడైనా? ఎవరు చూడరు. అది ఉండదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈవెన్ ఇప్పటికి ఎడ్యుకేటెడ్ కానీ బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు కానీ అంత ఉన్న వాళ్ళు కూడా ఇంకా వీటిని నమ్ముతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు ఇంకా ఆబ్వియస్లీ. మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ నమ్మకం ఏంటంటే హాని కలిగించినంత వరకు మనం ఎవరిని పట్టించుకోం. ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు వెళ్ళి తిరుపతికి వెళ్ళి ర్యాకెట్ ఇది వదిలే ముందు తిరుపతికి పూజ చేసి వచ్చిన దాని మీద బోల్డ్ మంది విమర్శిస్తారు. మీరు శాస్త్రవేత్తలు మీరు దేవుడిని ఎందుకు నమ్ముతారంటే అది వాళ్ళకి ఒక బిలీఫ్, ఒక పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పాజిటివ్ ఎనర్జీకి వీఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద కంట్రీ, సో మాకు ఇది చేయండి అని దేవుడు అని వాళ్ళు నమ్మే ఒక పాజిటివ్ శక్తిని వాళ్ళు ఇది చేసి వస్తున్నారు. దానివల్ల ఎవరికి హాని లేదు, ఎవరికి హాని లేదు, దానివల్ల ఎవరు ఇదైపోవట్లేదు. అదేదో టైంపాస్కే ఫెమిలియర్ అవడం గురించి ఛానల్స్లో కూర్చొని మాట్లాడడానికి తప్ప దానివల్ల ఏమి ఇది లేదు. ఓకే, ఒక సైంటిస్ట్ దేవుడిని నమ్ముతున్నాడా లేదనేది అతని తలగా అది వ్యక్తిగత వ్యవహారం. అదే కానీ ఒక నమ్మకం వల్ల ఒక ఫ్యామిలీయో చుట్టూ ఉన్న సొసైటీయో నాశనం అయిపోవడం అన్నది మాత్రం అదే మూఢనమ్మకం అయినప్పుడు అది ఖచ్చితంగా ఖండించదగ్గ. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పే లాజిక్ ఏంటంటే, మీరు అన్నారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అని అన్నారు. పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, దీన్ని కూడా నమ్మాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అదే ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. ఇది నెగిటివ్ ఎనర్జీ అని పాజిటివ్ ఎనర్జీ ఇది అని మీకు ఏమైనా తెలుసా? తెలియదు కదా. నేను అదే చెప్తున్నా. పాజిటివ్ ఎనర్జీ ఉందంటే ప్లస్ ఉందంటే మైనస్ ఉందని సైన్స్ చెప్తుందండి. సో ప్లస్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనుకుంటే మైనస్ నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఓకే, రైట్, ఓకేనా. సో దానికి మీకు చిన్న ఉదాహరణ కథ చెప్తున్నా తర్వాత. సో ప్లస్ మైనస్ ఉండొచ్చు. ప్లస్ దేవుడు అని నువ్వు నమ్ముతున్నట్టు మైనస్ ఇది అని నువ్వు నమ్ముతున్నావు కదా. ఈ రెండు నమ్మకాలు కూడా అక్కడ ప్రాబ్లం లేదు, ఇక్కడ దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కదా మైనస్ నమ్మకం వల్ల. సో పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని ప్రాపర్గా చెప్పాలంటే అంటే దేవుళ్ళు దెయ్యం లేకుండా మహమ్మద్ ఖదీర్ బాబు గారు రాసిన ఒక చిన్న పీస్ ఉంది, అది నేను మీకు చెప్తాను. నార్మల్గా మనం యాక్సిడెంట్లు వింటున్నాం కదా. స్కూల్ బస్సు తిరగబడిపోయి ఒక 20-30 మంది పిల్లలు చనిపోతారు. ఎక్స్కర్షన్కి వెళ్తున్న స్కూల్ బస్సు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే తిరుపతి వెళ్తున్న వాళ్ళు కానీ, లేకపోతే జెరూసలేమే వెళ్దామని బయలుదేరిన వాళ్ళు కానీ, బస్సులో ట్రావెల్ చేస్తున్న అలాంటి బస్సులకి యాక్సిడెంట్లు అవుతుంటాయి. చూసారా మీరు? అయ్యప్ప స్వామిలతో వెళ్ళిన బస్సు ఇదైందని ఎందుకు వాళ్ళకి అలా జరుగుతుంది అన్న దాని మీద ఆయన ఒక పోస్ట్ రాశారు. అంటే ఒక ఆటో డ్రైవర్ రోజంతా కష్టపడి ఎండలో వానలో తిరిగి వాడు విపరీతమైన శ్రమ చేసి ఒక 300 రూపాయలు అన్నీ పోగా ఇంటికి సంపాదించుకొని వెళ్ళడానికి వెళ్తున్న టైంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వాడిని కొట్టి నిర్దాక్షిణ్యంగా 300 లాక్కుంటాడు ఏ చలన పేరుతున్న దీంతో. ఓకే, ఒకడు ఒక 10-15 సార్లు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసి వాడికి అన్నీ ఉన్నప్పటికి కూడా జస్ట్ ఒక రికమెండేషన్ వల్ల దేనివల్ల ఆ ఉద్యోగం కోల్పోతాడు. అప్పుడు వాడు బాధ ఉంటుంది. ఆటో డ్రైవర్కి అక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత భూములు లాక్కోవడం పేదవాడిది, అంటే ల్యాండ్ పూలింగ్ అన్న పేరుతో వాడికి జీవనాధారమైన భూములు లాక్కున్నప్పుడు వాడికి ఏం చేయాలో తెలియక వాడు ఆకాశం వైపు చూసి ఏడ్చే ఒకటి ఉంటుంది. ఇదంతా కూడాను ఈ ఆక్రోషము ఇదంతా కూడా గాలిలోకి వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి ఒక ఉండకట్టి ఉండిపోద్ది ఆ దుఃఖం అంతా. అది నెగిటివిటీ. ఓకే, ఇప్పుడు ప్లస్ మైనస్ థియరీ ప్రకారం సైన్స్లో చూసుకుంటే
రెండు విభిన్న ధృవాలు ఆకర్షించబడతాయి, స్వజాతి ధృవాలు వికర్షించబడతాయి. తెలుసు కదా మీకు, ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు ఈ నెగిటివ్కి ఒక ప్లస్ కావాలి. ఆ ప్లస్ ఎక్కడ దొరుకుద్ది వాటికి అని అన్నప్పుడు, ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు నిష్ఠగా ఉండి ప్యూర్గా లోపల కూర్చొని స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అనుకొని ఒక బస్సులో వెళ్తున్నా ఒక 20 మంది 30 మంది 50 మంది ఉన్నారనుకోండి, ఎంత పాజిటివిటీ ఉంటుంది అందులో. అంటే వాళ్ళు కంప్లీట్గా దైవం తాలూకా దీంట్లో ఉండి అలా పాజిటివ్. స్కూల్ పిల్లలకి ఏమీ ఇది ఉండదు, వాళ్ళ మనసులో కల్మషం ఏమి ఉండదు. సో అది కూడా ఒక ప్యూర్ పాజిటివ్ ఇది. ఒక పెళ్లికి వెళ్తున్న పెళ్లి బస్సులో అందరూ దేంట్లో ఉంటారు, ఒక పాజిటివ్ దీంట్లో ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. ఒక పెళ్లికి వెళ్తున్నాం మనం, అందరూ మంచిగా తయారవుతాం, వేడుక. తర్వాత పెళ్లి బస్సులో ఎవరైనా ఏం చేస్తారు, పాటలు పాడుకుంటూ డ్యాన్స్ ఆడుకుంటూ. సో ఒక పాజిటివ్ అవుతుంది. అలాంటి వాటికి ఇంతమంది తలకు ఉసురుతో ఒక పైన చూసారు, ఒక పేదవాడి కోపము, ఒక నిస్సహాయుడి తల కోపము, ఒక స్త్రీకి జరిగిన అన్యాయము, ఇవన్నీ కలిపి తిరుగుతూ ఉన్నది వచ్చి కొడితే దానికి యాక్సిడెంట్ అవుతుందని రాశాడు ఆయన. సో ఆ పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని మనం అలా తీసుకోవచ్చు తప్ప దీన్ని ఎందుకు అలా తీసుకోవాలని అంటే తెలియంది. ఇదంతా కూడా మళ్ళీ మ్యాన్ మేడ్ గాడ్ ఎలాగ ఉన్నాడో మ్యాన్ మేడ్ డిమన్ కూడా అలాగే తయారు చేసింది ఇది. అది నా టూ మచ్ క్లాస్ అయిపోయిందా? లేదు సార్, అంటే మీరు చెప్తుంటే ఇన్ని నిజంగానే అంటే భయంకరమైన ఇవే కదా అసలు. అయింది ఏదో జంప్ స్కేర్స్ పెట్టి సినిమాల్లో అయి కాదు కదా భయపడి. అందుకని ఇది చాలా డిస్టర్బింగ్ మూవీ. ఈ సినిమాని చూసి బాగుందిలే అనుకోవడం అయితే రావడానికి లేదు. ట్రావెల్ అవుతుంది కొన్ని రోజులు, చాలా రోజులు ట్రావెల్ అవుతుంది, హాంట్ చేస్తుంది. అదే హర్రర్, సైకలాజికల్ హర్రర్ ఇది. ఇందులో ఎక్కడ ఒక దెయ్యం ఉండదు, దేవుడు ప్రస్తావన ఉండదు, దెయ్యం ప్రస్తావన ఉండదు. మనిషే దెయ్యం, అన్నిటికంటే భయంకరమైన దెయ్యం మనిషి. ఆ మనిషి కనుక ఒక తండ్రి అయ్యి ఇంట్లో వాళ్ళని ఈ దీంతో కలిపి ఈ సినిమాలో అంటే కథ కూడా చెప్తాం, ఒక హాయిగా పనిచేసుకోగలిగిన ఒక హస్బెండ్, ఒక ఫ్యామిలీ హెడ్. ఆ ఫ్యామిలీ హెడ్ని వాళ్ళ ఆవిడ టీచర్ జాబ్, మా భార్య ఒక ముత్యంలో అంటే ఒక మంచి పాప, చిన్న పాప. వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటూ హాయిగా బ్రతికితే ఏమీ లేదు అసలు. ఈ సినిమాకి ఇదేం లేదు. అందులో ఆడ వదిలేస్తే వాడి జీవితం అంతా ఏమవుతుంది అన్నదని ఒకటి. తర్వాత ఉమెన్ పవర్ని కూడా ఇందులో ఇచ్చేయడం జరిగింది. అంటే ఎంతసేపు ఆడది భరిస్తుందో, ఎప్పుడైతే భరించడం కాదు ఇంకా దీని కన్క్లూజన్ ఏంటి అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి ఒక స్త్రీ వెళ్ళగలదు అన్నది కూడా ఇందులో చూపించాం. కొంచెం సినిమాకి సైడ్ కొంచెం పాత రోజులకి వెళ్దాం సార్. అలా మీరు ట్రావెల్ ఏజెంట్ కింద వర్క్ చేసేవారని విన్నాను సార్, నిజమేనండి? అది ఏంటి సార్, అంటే మీరు ముందు నుంచి డైరెక్టర్ అనేది ఏదైనా ఉందండి గట్టిగా బలంగా? అంటే ఏదైనా ఒక లిటరేచర్ సినిమా అంటే ఇష్టం, లిటరేచర్ అంటే ఇష్టం. నేను చదవడం వరేషియస్గా నేను చదివేవాడిని. చదవడం అన్నది అంటే నేను మొట్టమొదటి చదివిన ఇదేంటంటే ఫాంటమ్ అని ఈనాడు పేపర్లో సెకండ్ పేజీలో దీంట్లో వచ్చింది, కార్టూన్ అది. సో ఫాంటమ్ దగ్గర నుండి మొదలు పెడితే అది నా ఫస్ట్ ఇది. దాని తర్వాత చందమామ, బాలరంజని, బాలమిత్ర, అక్కడ నుండి ఎండమూరి గారు ఫస్ట్. ఎండమూరి గారు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, తర్వాత ఎదురుపూడి సులోచనారాయణ గారు. ఈ ట్రెండ్ అయిపోయిన తర్వాత కేఎన్వై పతంజలి, రావుశాస్త్రి గారు, ఇంక ఇటువైపు సీరియస్ సాహిత్యం వైపు వచ్చాను. ఆ తర్వాత నేను తమిళనాడులో ఉన్నాను ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు అక్కడ జయకాంతం దగ్గర నుండి చాలా వరకు తమిళ చదువుతాను, రాస్తాను, నేను నేర్చుకున్నాను. సరే తమిళ లిటరేచర్ కొంత. సో పులమై పిత్తనని చాలామంది ఉన్నారు. ఆ లిటరేచర్ అంతా ఎక్కువ సుజాత గారివి బాగా చదివాను. తర్వాత మదన్ అని ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఆనంద విగడంలో పనిచేస్తారు. ఆయన అర్ధముళ్ళ హిందూ మతం అని ఒక పుస్తకం రాశారు. దట్ ఈస్ అండ్ ఐ ఓపెనర్. అంటే హిందూ మతం అనేది అర్థముళ్ళు అంటే అర్థవంతమైన హిందూ మతం అనమాట. సో హిందూ మతంలో పాటించే ప్రతి చర్య వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ తాలూకా బుక్ అది. అంటే కల్లాపి జల్లడం దగ్గర నుండి, ముగ్గేయడం దగ్గర నుండి, ఇంట్లో అగరబత్తి వెలిగించడం దగ్గర నుండి, ఒకరికొకరు ఎదురు పడితే బొట్టు పెట్టుకోవడం దగ్గర నుండి, పెద్దలకు కాళ్ళకి దండం నమస్కారం చేసుకోవడం దగ్గర నుండి ప్రతిదానికి ఉన్న ఒక సైంటిఫిక్ రీజన్ని ఆయన రాశారు. మదన్ అని ఆనంద్ వికటన్ జర్నలిస్ట్ ఆయన రాసిన అర్ధముళ్ళు హిందూ మతం. సో ఇలాంటి బుక్స్ అన్నీ చదివాను. దాని తర్వాత ఇంకా కదీర్ బాబు గారు, ఇంకా కాంటెంపరీ లిటరేచర్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూడి రాజిరెడ్డి గారు, కదీర్ బాబు గారు, కుప్పిల్ పద్మ గారు, ఇలాంటి ఇలా చదవడం అయితే చాలా ఎక్కువ ఉంది. సినిమా అనేది చాలా పిచ్చి. సినిమా అనేది ఇప్పుడు ఉండదు, సినిమా అనేది అందరికి ఇష్టమే. బట్ సినిమా అనేది ఇష్టం. సో ఫస్ట్ 2016లో స్వచ్ఛ భారత్ ఇది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పేపర్లో అనౌన్స్ అయింది.
అప్పుడు అది చూసి మనం ఏదైనా చేద్దామని చెప్పి మనుషులు ఎవరు లేకుండా ఒక 12,000తో ఒక 12,000 అంటే అప్పటికి ఏమన్నా అవగాహన ఉందండి కెమెరాస్ గురించి ఏం కానీ లేదు, ఇది ఏం కానీ? లేదు. ఇలా మీలాంటి ఫ్రెండ్ నాకు ఎవరు టీవీ9లో తెలిస్తే ఆయన పట్టుకొని ఒక కెమెరామెన్ నేను అంతే వెళ్ళి చేసాము. దానికి నేషనల్ వైడ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో దాని ద్వారా నాకు తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు కూడా పనిచేసే అవకాశం కల్పించి, అంటే షార్ట్ ఫిల్మ్స్, తర్వాత అవేర్నెస్ వీడియోస్, గవర్నమెంట్ వీడియోస్ అవన్నీ. అవి దూలం సత్యనారాయణ అని ఉంటారు, ఆయన ఏజెన్సీకి వస్తే నేను అక్కడ దాన్ని ఉంటారు ఫ్రీలాన్స్ అనుకోండి, లేకపోతే కాంట్రాక్ట్ అనుకోండి, అలా చేశాను. ఒక 35 ఫిల్మ్స్ చేశాను. అది చేసిన తర్వాత ఇంకా సినిమాల్లోకి రావాలని అలా అది వేరే జర్నీ అది.